మాది మల్లన్న సాగర్. ఇక్కడ మాకు గవర్నమెంట్ వచ్చి ఇక్కడ మాకు ఫారెస్ట్ కట్టుకుంటే ప్లాట్లు వాళ్ళు ఇల్లు కట్టి అయింది. ఇక్కడ మేము ఇల్లు ఉన్నాం. ఇక్కడ పెద్ద పుట్ట ఉండే అమ్మవారి దగ్గర చాలా పెద్ద పుట్ట ఉండే మాకు భయం అయిపోయి ఇక్కడ బాగా పుట్ట ఉండే దొంగలు ఉండే. మేము ఏం చేసినామంటే భయం ఇంట్లో ఉండి బాగా ఉండే. పాము వచ్చి పెద్ద పాము వచ్చి రోజు పెట్టాలి ఇలా కూడా పుట్టల దాన్ని పాము అంటే మేము వచ్చి చూస్తే రోజు వచ్చి నిలబడి ఇక్కడ పోతే ఆ పాము మాకు కలగా సమ్మక సరళమ్మ కనబడి నా మనస్ఫూర్తితో వచ్చి శుక్రవారం సాష్టాంగ ఇక్కడ నిలుపుతున్నాను నేను చెప్తే ఇక్కడ నేను సాష్టాంగ ఇక్కడ చిన్న దీపం ముట్టించి దానికే చిన్న దీపం ముట్టించి అమ్మవారి దయాలు మెల్ల ఒక పండుగ చేసినాం. చిన్న గద్దెలు కట్టి అటు తర్వాత విగ్రహాలు చేపించి విగ్రహాలు పెట్టినాం. ఇప్పుడు వచ్చే సంవత్సరం మళ్ళా జాతర అయితే 7 సంవత్సరాలు అవుతుంది. 2 పండుగలు చేసినాం. చేసి ఇక్కడ పెట్టినాం. ఎవరికైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికి వచ్చినా కానీ కొమ్ము బంగారం అవుతుంది. ఏ పని అయినా సక్సెస్ అయిపోతుంది. వాళ్ళకు కొబ్బరికాయ కొట్టుకొని ముందు వేసుకోకపోతే వాళ్ళకి ఏదో అనుకున్న పనులు అయిపోతుంది. మేము అంతే అమాస పుణ్యం కూడా వచ్చి చేసుకుని పోతారు. భక్తులు చేసుకుని అమ్మవారు సాష్టాంగా ఉన్నది. సాష్టాంగా కనబడుతుంది. సాష్టాంగా అప్పటి నుంచి మేము ఇక్కడ అంతా చేసి చిన్న పెద్ద చేసి మెల్లమెల్ల షెడ్ వేసుకొని అమ్మవారు చేసి గోశాల ఓపెన్ చేసుకుని భక్తులు గోశాల కావాలి. గోశాల ఓపెన్ చేసినాం. గోశాల నిర్ణయం చేసినాం. ఈరోజు నిత్యానంద భారతానికి పీఠాధిపతి వచ్చి గోశాల ఓపెన్ చేసుకున్నాము. మా గురువు ఆయన ఏదైనా శిశువుని మా స్వామి వచ్చిండి ఇప్పుడు చేసిండు. అన్నదాన కార్యక్రమం చేసిండు. ఊళ్ళో ప్రజలు చిన్న పెద్ద అంతా వచ్చి భోజనం తీర్థం ప్రసాదాలు తీసుకున్నారు. వాళ్ళు కూడా అమ్మ అండదండాలుగా ఉండాలని మాదొకటి కోరిక ఆశీస్సు ఉండాలని మా తల్లి మాకే కాదు ఎవరికైనా ఏ ఊరోళ్ళకైనా ఎవరికైనా అమ్మ అండదండాలు ఉండి ఆశీర్వదిస్తాం ఇవ్వాలి. వాళ్ళకి ఏం ఎట్లా జ్వరాలు వచ్చినా ఎక్కువ వచ్చి ఎదురేసుకుని వాళ్ళు మంచిగా భక్తులందరికీ ఆవులు కూడా కొట్టిపోయారు కదా. దాన్ని గోశాల చేసినాం. ఈరోజు ప్రారంభం వచ్చినాం. స్వామి వచ్చిండు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. జై సమ్మక్క.